మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులపైన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సింగరేణి అధికారులు ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. బొగ్గు నిల్వల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనే అంశంపైన డిప్యూటీ సీఎం అధికారులను ఆరా తీశారు. ఇదే సమయంలో ప్రభుత్వంపైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బొగ్గు నిల్వలు మాయం అయ్యాయన్న ఆరోపణలు నిజం లేదని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్లు అందుబాటులోకి వస్తా ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరు కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్లు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్లు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజేస్తాను.